యూట్యూబ్ యాడ్స్ అనేవి మనకి గూగుల్ యాడ్స్లో ఒక పార్టు. సో మనం గూగుల్ యాడ్స్ క్రియేట్ చేసేటప్పుడే సో ఈ యూట్యూబ్ అనేది మనం సెలెక్ట్ చేసుకుని వీడియో కాంపేగన్ ఎప్పుడైతే మనం సెలెక్ట్ చేసుకుంటామో ఇక్కడ మనకి గూగుల్ యాడ్స్ చూసుకుంటే ఇక్కడ మనకి డిఫరెంట్ గోల్స్ అయితే ఉంటాయి. మనకి అరౌండ్ 7 గోల్స్, అదేవిధంగా ఒకటి వితౌట్ గోల్ ఉండడం జరుగుతుంది. సో వీటిలో మనం మన యాడ్ క్రియేట్ చేసేటప్పుడు మన వీడియో ఆప్షన్ కూడా సెలెక్ట్ చేసుకోవచ్చు. ఎప్పుడైతే మనం వీడియో ఆప్షన్ మనం సెలెక్ట్ చేసుకుంటామో అప్పుడు యూట్యూబ్ అనేది వస్తుంది. ఓకే, ఆ పర్టికులర్ యాడ్స్ అనేవి మనకి యూట్యూబ్ యాడ్స్లోకి వస్తాయి. సో ఓకే, ఈ యూట్యూబ్ యాడ్స్ అనేవి గూగుల్ యాడ్స్లో ఒక పార్ట్, అది మీరు గుర్తుంచుకోవాలి. సో యూట్యూబ్ యాడ్స్ అనేది డిఫరెంట్ ఏమీ కాదు. సో మన యూట్యూబ్ యాడ్స్ అలా ఎక్కడి నుంచి క్రియేట్ చేస్తామంటే మనం గూగుల్ యాడ్స్ డాష్బోర్డ్స్ నుంచే యూట్యూబ్ యాడ్స్ కూడా క్రియేట్ చేస్తాం. సో అయితే ఇక్కడ యూట్యూబ్ యాడ్స్ క్రియేట్ చేసేటప్పుడు మన యూట్యూబ్ యాడ్స్ ఎక్కడెక్కడ ప్లే అవుతాయి అంటే ఇప్పుడు మీరు యూట్యూబ్ వీడియో ప్లే చేస్తారు. ఓకే, యూట్యూబ్ వీడియో ప్లే చేసినప్పుడు మీకు బిగినింగ్లో ఒక వీడియో ప్లే అయ్యే ముందే మనకి యాడ్ డిస్ప్లే అవుతూ ఉంటుంది. అదేవిధంగా వీడియో మధ్యన యాడ్ డిస్ప్లే అవుతూ ఉంటుంది. సో ఓకే, మనకి రైట్ సైడ్లో యాడ్ డిస్ప్లే అవుతుంటుంది. సో ఇప్పుడు మనకి ఎందులో ఈ వీడియో యాడ్స్లో ఈ యూట్యూబ్ యాడ్స్ చూసుకునేటప్పటికి స్కిప్పబుల్ వీడియో యాడ్స్, అది ఇంకా నాన్ స్కిప్పబుల్ వీడియో యాడ్స్, బంపర్ యాడ్స్, అది ఇంకా డిస్కవరీ యాడ్స్, అలాగే మనకి డిఫరెంట్ యాడ్స్ అయితే ఈ యూట్యూబ్ యాడ్స్లో ఉన్నవి. సో మనం ఎవరి వీడియో చూసినా సరే అటువంటి కేసులో మనకి ఈ యాడ్స్ అనేవి మనకి డిస్ప్లే అవుతాయి. సో మన వీడియో ప్లే అయినప్పుడు సో మనకు స్టార్టింగ్లో యాడ్ వస్తుంది. సో 5 సెకండ్స్ అయిన తర్వాత ఆ యాడ్ మనం స్కిప్ చేయొచ్చు, లేకపోతే ఆ యాడ్ కంటిన్యూ చేయొచ్చు. సో అదేవిధంగా మనకి రైట్ సైడ్ మనకి డిస్కవరీ యాడ్స్ అనేవి డిస్ప్లే అవుతాయి. ఓకే, మనకి బంపర్ యాడ్స్ అనేవి డిస్ప్లే అవుతాయి. సో మనకి ఈ 5 మనం కొన్ని యాడ్స్ అంటే స్కిప్పబుల్ యాడ్స్, సో కొన్ని ఏంటంటే నాన్ స్కిప్పబుల్ యాడ్స్. సో నాన్ స్కిప్పబుల్ యాడ్స్ ఏంటంటే ఆ యాడ్ అన్నది సో ఎంత డ్యూరేషన్ ఉందో అంత డ్యూరేషన్ అనేది ఆ యాడ్ అనేది డిస్ప్లే అవుతూ ఉంటుంది. సో మనం స్కిప్ చేయడానికి అయితే ఉండదు. ఓకే, సో మీరు ఈ యూట్యూబ్ యాడ్స్ యూజ్ చేసి ఎక్స్టర్నల్ వెబ్సైట్కి ట్రాఫిక్ డ్రైవ్ చేయాలనుకున్నారు అనుకోండి. అటువంటి కేసులో మీరు ఏం చేస్తారంటే సో ఈ స్కిప్పబుల్ యాడ్స్ ఉన్నాయి కదా, మన స్కిప్పబుల్ యాడ్స్ అనేది మనం రన్ చేస్తాం. సో ఆ యాడ్ చెప్పేటప్పుడు మనం ఏంటంటే సో మన ఆ ల్యాండింగ్ పేజ్లో ఏముంది, సో మీ ప్రొడక్ట్ ఏంటి, ఇదంతా మనం ఆ యాడ్లు అనేది మనం చెప్పి సో ఆ యూజర్స్ని ఏంటంటే ఆ కింద లింక్ ఉంటుంది. సో ఓకే, మనకి స్కిప్పబుల్ యాడ్స్ వచ్చేటప్పుడు సో లింక్కి డ్రైవ్ చేస్తున్న ట్రాఫిక్ని ఓకే ఆ లింక్ క్లిక్ చేయమని మనం ఆ యొక్క యాడ్లో మనం యూజర్స్కి చెప్పాలి. ఎప్పుడైతే మనం ఈ విధంగా చెప్పామో అప్పుడు ఆ యూజర్స్ ఈ పర్టికులర్ యాడ్ చూసి ఆ కింద లింక్ క్లిక్ చేసి సో ఆ పర్టికులర్ ల్యాండింగ్ పేజ్కి వెళ్ళి సో వాళ్ళు మనకి లీడ్ కింద కన్వర్ట్ అవ్వచ్చు, లేకపోతే సేల్ కింద కన్వర్ట్ అవ్వచ్చు. ఓకే, సో మనకి క్లయింట్ కింద కన్వర్ట్ అవ్వడం జరుగుతుంది. ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి. మీకు ఏమైనా డౌట్స్ ఉంటే కింద కామెంట్ రూపంలో తెలియజేయండి. ఓకే గైస్, థ్యాంక్ యూ.